నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు జరగబోయే సూర్యుడి యొక్క గోచార సంచారం ఈ కుంభరాశిలో జరుగుతుందనమాట. ఈ కుంభరాశి సూర్యుడి యొక్క గోచార సంచారానికి సంబంధించిన ఫలితాలు అన్ని డిస్కస్ చేసుకొని, అక్కడ ఆల్రెడీ రాహు యొక్క ప్లేస్‌మెంట్ ఉంది. ఇక్కడ సూర్య రాహువుల కలయిక కూడా జరగబోతుంది. అంటే కంజంక్షన్ కూడా. ఆ కంజంక్షన్‌కి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయి? అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైతే మన బ్యాచ్ 2 ఆఫ్ ఆస్ట్రాలజీ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోలో లాస్ట్ 3 మినిట్స్‌లో ఒక యాడ్ అనేది ప్లే అవుతుందనమాట. అన్నీ కూడా ఈ యొక్క కోర్స్ స్ట్రక్చర్, కోర్స్ సిలబస్, కోర్స్ ఫీ అన్నీ కూడా ఉంటుంది. ఫీజ్ అన్నీ కూడా చూసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ అనేది వితిన్ 20-25 డేస్‌లో ఒక మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేయబడతాయన్నమాట. బేసిక్ లెవెల్ నుండి ప్రిడిక్షన్ లెవెల్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ వరకు కూడా అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరుగుతున్నారు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ స్లోగా పెరుగుతున్నారు. మేబీ మర్చిపోతున్నట్టున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. మిథున రాశి వారికి గనుక చూసుకుంటే ఈ యొక్క తృతీయ స్థానాధిపతి అయిన సూర్యుడు నవమ స్థానంలోకి కుంభరాశిలోకి వెళ్ళి రాహుతో కలయిక పొందుతున్నాడు. మీ తృతీయ స్థానం అంటే ఏంటి? మీ యొక్క ఎఫర్ట్స్, మీ యొక్క ధైర్య సాహసాలకి సంబంధించిన స్థానం విక్రమ స్థానం అంటారనమాట. మీ ధైర్య సాహసాలకి సంబంధించి, మీ యొక్క ఎఫర్ట్స్కి సంబంధించి అండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి మీరు ఏ విషయం పైన ఎక్కువ ఇంక్లైన్ అవుతున్నారనే దానికి సంబంధించి అంతా కూడా తృతీయ స్థానం సూచిస్తుంది. ఆ తృతీయాధిపతి నవమ స్థానమైన భాగ్యస్థానం, అదృష్ట స్థానం, పూర్వపుణ్య స్థానంలోకి వెళ్ళి రాహుతో కలయిక పొందుతున్నాడు. దీని ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే మీ యొక్క కష్టానికి సంబంధించి ఫలితం కావచ్చు, మీ కష్టానికి తగిన ఫలితం కావచ్చు, అన్నీ కూడా ఈసారి మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఆ లక్ కూడా పర్టికులర్గా ఫారిన్ పీపుల్ నుండి, అంటే ఫారిన్ కనెక్షన్స్ అంటే విదేశీయులు అని కాదనమాట. వాళ్ళని తీసుకోవచ్చు. ఆస్ట్రాలజికల్ రీత్యా ఫారిన్ కనెక్షన్స్ అంటే మీరుంటున్న ప్రదేశం నుంచి 200-400 కిలోమీటర్స్ అవే ఉన్న పీపుల్ని కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే అన్నోన్ లొకేషన్స్లో ఉన్న పీపుల్ అంతా కూడా మీకు ఫారిన్ పీపుల్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇట్లా ఈ ఫారిన్ కనెక్షన్స్ ద్వారా మీకు మంచి ఆ లక్ అనేది బాగా మేనిఫెస్ట్ అవ్వడం, మంచి గెయిన్స్ అనేది రావడం అన్ని జరుగుతాయి. అండ్ ట్రావెల్స్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. తృతీయ స్థానం ఉన్న ట్రావెల్స్కి సంబంధించి, నవమ స్థానం ఉన్న ట్రావెల్స్కి సంబంధించి ఈ ఫారిన్ ట్రావెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ పిల్గ్రిమేజ్ విజిట్స్, ఈ యొక్క టెంపుల్స్కి ఎక్కువ విజిట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నవమ స్థానం దైవత్వానికి సంబంధించిన స్థానం కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే భాగ్యోదయం. అంటే ఏంటంటే మీ యొక్క పాస్ట్లో స్టక్ అయిపోయిన వర్క్స్ కానీ, ఒక 2 ఇయర్స్ గానో, 1 ఇయర్ గానో, 6 మంత్స్ గానో ఆ ఒక పనులు కొన్ని జరగకుండా ఆగిపోయింటాయి చూడండి. ఆ పనులన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పనులకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రోగ్రెస్ అనేది అట్లీస్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇంకా వీసా అప్రూవల్స్‌కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ ట్రావెల్స్‌కి మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకేదైనా ఇంటర్నేషనల్ బిజినెస్ కాన్ఫరెన్సెస్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ మీటింగ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా కండక్ట్ చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కొత్త ఆర్గనైజేషన్స్ గానీ, కొత్త ఐడియాతో మార్కెట్‌లోకి వచ్చిన వారు గానీ, ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి చాలా ఫేవరబుల్ టైం పీరియడ్. ఈ టైం పీరియడ్‌లో మీకొచ్చే ఆలోచనలు అనేటివి చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే సూర్యుడు న్యాచురల్ 5th హౌస్ లార్డ్, క్రియేటివిటీకి సంబంధించిన లార్డ్, రాహు యాంప్లిఫికేషన్‌కి సంబంధించిన ప్లానెట్. సూర్య రాహుల కాంబినేషన్ క్రియేటివిటీని పీక్స్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతుంది. ఈ టైం పీరియడ్‌లో మీకు ఏదైనా ఆలోచన వచ్చి మీ యొక్క ప్రొడక్ట్‌కి యాడ్ చేసుకోవాలనుకున్నా, మీ ప్రొడక్ట్‌కి మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. స్కిప్ చేయకండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుందన్నమాట. కాకపోతే మంచి టైం చూసుకొని చేయండి. ఇంకా మెంటర్‌షిప్‌కి సంబంధించి మీరు ఒక మంచి గురువు దగ్గర గానీ, మంచి ఆస్ట్రాలజర్ దగ్గర గానీ, మంచి లైఫ్ కోచ్ దగ్గర గానీ పరిచయం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆ పరిచయం అవ్వబోయే వాళ్ళు మీ యొక్క పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, లైఫ్ పైన మీకున్న పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా చేంజ్ చేస్తారు డెఫినెట్‌లీ. ఎందువల్ల అంటే నవమ స్థానం గురువుకి సంబంధించిన స్థానం అనమాట. తృతీయ స్థానం అనేది మీ ఇంక్లినేషన్స్ అండ్ మీ ఇంట్రెస్ట్‌కి సంబంధించింది. కాబట్టి డెఫినిట్‌గా ఈ చేంజ్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా మీకు ఈ తృతీయ స్థానం విక్రమ స్థానం అంటే ధైర్య సాహసాలకి సంబంధించిన స్థానం. ఇక్కడ నవమ స్థానంలోకి పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానంలోకి వెళ్తున్నారు. మీ యొక్క బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో, మీ యొక్క ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటిపైన చాలా గట్టిగా స్టాండ్ తీసుకోవడం అనేది ఉంటుందన్నమాట. ఈవెన్ దో అది ట్రెడిషనల్ మెథడ్స్‌ని అపోజ్ చేసినా, ఏం చేసినా సరే వాటికి అగైనెస్ట్‌గా మీరు స్టాండ్ తీసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ గట్టిగా మీ యొక్క గట్ ఫీలింగ్‌తో గట్టిగా నిలబడతారు కూడా మీ యొక్క ఆలోచన పైన. యూనిక్ పాయింట్ కనుక చూసుకుంటే మీరు ఒకవేళ ఈ యొక్క టీచర్ అయినా సరే, ఇది డిజిటల్ మీడియాలో టీచర్ అయితే ఇంకా ఎక్సలెంట్. అంటే యూట్యూబ్ టీచర్ కానీ, ఓకే, ఇంకా ఇలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి చూడండి. ఈ యొక్క యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్స్ లైక్ ఎడ్యురేక్ అనేసి, వేదాంతో అనేసి, ఈ యొక్క అన్‌అకాడమీ అనేసి ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఇది ఉన్నాయి కదా. వాటిల్లో మీరు ఏదైనా టీచింగ్ కావచ్చు, లేదా మీరు సెపరేట్‌గా మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉండి, లేదా సెపరేట్ ఇన్‌స్టాగ్రామ్ ఇది ఉండి, ఆన్‌లైన్‌లో ఏదైనా టీచింగ్ అనేది కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నా, ఈ టీచింగ్, స్పిరిచువాలిటీ అండ్ గైడెన్స్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్న వారికి
వాస్ట్ ఆడియన్స్తో రీచ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువ మంది పీపుల్తో మీరు రీచ్ అవుతారనమాట డెఫినెట్గా. ఓకే, సో అది డిజిటల్ మీడియాలో ఉన్న వారికి ఇంకా ఇంకా మంచిది చెప్పాలంటే. ఎందుకంటే బయట దేశాల వాళ్ళు చూస్తారు, ఇండియా వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. సో మీరు లోకలైజ్డ్గా చూసుకుంటే మీ చుట్టుపక్కల వారు మహా అంటే మీకు ఒక 50-60 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉన్న వారు మాత్రమే వస్తారు. బట్ ఫైన్, ఏదైనా సరే మీకు ఈ యొక్క టీచింగ్ అండ్ గైడెన్స్ అండ్ ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ఉన్న వారికి అయితే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి టైం పీరియడ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువ మందికి రీచ్ అవుతారు, ఎక్కువ సక్సెస్ అనేది వస్తుంది. కాకపోతే మీరు ఆ ఎఫర్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇదనమాట కంప్లీట్గా ఈ సూర్యుడి యొక్క గోచార సంచారానికి సంబంధించిన ఫలితాలు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోతున్నట్టున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. అండ్ ఇంకొక 10 to 15 సెకండ్స్ తర్వాత మీకు యాడ్ ప్లే అవుతుంది మన యొక్క కోర్స్, బ్యాచ్ 2 కోర్సుకి సంబంధించింది. సో దాన్ని చూడండి మొత్తం అంతా. ఒకవేళ మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే దాన్ని చూడండి. సో మొత్తం అంతా చూసి మీకు ఫీజు కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, సిలబస్ కావచ్చు అంతా ఓకే అనుకుంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. వితిన్ 20 to 25 డేస్లో కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఒక మంచి ముహూర్తంలో స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఫస్ట్ బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అండ్ వీడియో రివ్యూస్ అండ్ టెక్స్ట్ రివ్యూస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ అంతా చూసి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నిజంగా జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో ఎందువల్లంటే చాలా మంది వేస్ట్ కాల్స్, టైం పాసర్స్ ఎక్కువ కాల్ చేస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళు రావడం వల్ల నాకు రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి కొంచెం డిలే అయిపోతూ ఉంది. అందువల్ల ఇలాంటి పాయింట్ చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్లా తీసుకోండి. అండ్ మీకు అంతా చూసి నిజంగా ఓకే అనుకుంటే మాత్రం కన్సల్టేషన్ కోసం కావచ్చు, ఈ యొక్క కోర్స్ జాయినింగ్ కోసం కావచ్చు కాంటాక్ట్ అవ్వండి. సో ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000. అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మొదట్లో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నప్పుడు చాలా వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్స్ చూశాను. లైక్ ఎవ్రీవన్, నేను కూడా అలా సెర్చ్ చేశాను. ఎందుకంటే ఇది చాలా ఒక టిపికల్ సబ్జెక్టు. ఇది మనం అంత గురువు సరిగా లేకపోతే మాత్రం మనకి ఏం అర్థం కాదు. మీరు మామూలుగా చూస్తుండొచ్చు వెబ్సైట్లో, వేరే వెబ్సైట్లో లైక్ 15 days 20 daysలో నేర్పించేస్తామని. అది ఇంపాసిబుల్ అండి, అలా ఏముండదు. మీకు గురువు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గురువు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ లాజిక్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ తీసుకొచ్చేసి మీకు ఒక పెద్ద టెక్స్ట్ బుక్ చదవడం కన్నా దాన్ని ఒక 5 to 6 pagesలో మీకు దాన్ని చేసేసి వాళ్ళ టెక్నిక్స్ అన్నీ మీకు చెప్తారు. సో ఆదిత్య సార్ మాకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రమ్ ద బేసిక్స్
బేసిక్సే మీకు ఒక 6 to 7 క్లాసెస్ ఉంటాయి. సో దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నేను కూడా బిగినరే, బిఫోర్ నాకు కూడా అసలు ఆస్ట్రాలజీ ఏం తెలీదు. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఓకే, నేను ప్రెడిక్షన్ ఇవ్వగలుగుతాను అనే దగ్గరకు వచ్చాను. బికాస్ ఆఫ్ ఆదిత్య సార్ చెప్పిన విధానం కానీ, లాజిక్స్ కానీ, మాకు ఎవ్రీడే డౌట్స్ అనేది క్లారిఫై చేయడం కానీ, దానివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆస్ట్రాలజీ, నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను ఆదిత్య సార్ క్లాసెస్. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా, లాజికల్గా అండ్ డీటెయిల్గా చెప్తారు. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ సీరియస్లీ ఇంట్రెస్ట్ అయితే మీరు డెఫినెట్లీ యూ కెన్ జాయిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.